భవానీ శంకరుడు ఎందుచేతనో ఇంకనూ రాలేదు. మైత్రి ఎందు ఎంత మహిమ గలదు. వేళకు రాక మిత్రుడు కేశవ, భవానీ శంకరుడు ఇంకనూ రాలేదు. నేను తోటలోని విలాస భవనంకు పోయి ముక్కలకు పాదులు చేయిస్తూ ఉండును. మాత్రం కాదు కానీ మిత్రమా, గృహాంతరపోయి పుట్టిన పరాభవంతో వచ్చిరయ్యా. అది ఎట్లు మిత్రమా? చెప్పిన చోటు నేను నవ్వదు. నీ పరాభవమునకు నేను నవ్వుతున్నా. చెప్పము. ఊరకంటే లేవయ్యా. చూడుము, నీవు నవ్వనే కాదు, నా పరాభవం నీ పరాభవముగా భావించమని కూడా నాకు చెప్పమందువా? చెప్పుదు. మన పట్టణమున చింతామణి అన్న ఒక వేసిక పోయి నన్ను అడిగితివా మిత్రమా? నాకైతే చూడలేదు. అయిన చూ నేను వెళ్ళదన్నమాట. చూడు మిత్రమా, రూపమునకు రంభ, సంగీత సాహిత్యమునకు సరస్వతి, కానీ దాని విద్యా గర్భమునకు మాత్రం వెళ్ళలేదు. చదువు రాని ఎడల సార్వభౌముడను గుమ్మము తొక్కలేదు, కంతుడను కన్నెత్తి చూడదు. అదే చదువు వారి ఎగనడల సన్యాసి నన్ను గౌరవించును, దాని పరీక్ష కాగినవని దైవముగా మిత్రమా. అట్లయినది గర్వము కాదు, గుణమనియే చెప్పదగును. గుణమని చెప్పదగునా? ఈ విషయం మొదట్లో నాకు అందరూ చెప్పిన వేసల పట్ల ఇవి పడితే గుణమని మొదట్లో కానీ ఈ పోటైందల యథార్థము ప్రత్యక్షంగా చూపుటకై మిత్రుడప్పుడు నన్ను దానికి తీసుకుని పోయాడు. ఆహా మిత్రమా, దాని మేడ, దాని భోగము, దాని భాగ్యము వీటి మాటకేమిల గాని ఆహా దాని సౌందర్యము చూచుటకు నాకు 2 కన్నులు చాలు కదా మిత్రమా. నీ 2 కన్నులు రాకపోయినా కన్నులు నెలకు తీసుకొని పోకపోతివా? నీ కన్నులు కాదు కానీ మిత్రమా, నీ పాండిత్యం ఎరువు తీసుకుని పోగలిగచ్చు. అస్సలు నాకు ఈ పరాభము కలగకపోయింది. ఎట్లందువా, నన్ను తీసుకుని పోయిన మిత్రుడు పంచ కావ్యములు ముగించి ప్రతాపరుద్రుడు చేత పెట్టిన వాడు వచ్చి అతని వెంట వెళ్ళడం బట్టి నేను కూడా ఏమో వేగబెట్టిందని నాకు దండం పెట్టి ఆసనం వేసేదయ్యా. అంతటితో నా మిత్రుడు ఉరకున్న చూసి ఏ గొడవ లేకుండా పోయింది. దాని ముందు నన్ను ఒక పెద్ద పండితుడికి అది విని, అయ్యా మీరు ఎవరి వద్ద చదువుకున్నాను నన్ను ప్రశ్నించేది. సకల కళా సంపన్నులకు బిళ్ళమ్మ నాకు ఆ బాల్య మిత్రుడై ఉండ ఎవరి వద్ద చదువుకోవడం వస్తే కర్మమైన ఉయ్యారముగా ఉత్తరం సంగీత మిత్రం. చూడు మిత్రమా, ఆ శ్లోకం మీ కాగితం రాసి దీనికి మీ గురుగారు ఏం సమాధానం చెప్తారో తెలుసుకొని రచింది ప్రయత్నింపు. శ్లోకమా? మిత్రమా, వృక్షాగ్రవాసి అనగా చెట్టుపై నుండును. నసపక్షిధారి అనగా పక్షి కాదు. పక్షి కాదు. చర్మాంగధారి అనగా చర్మము ధరించును, కానీ
పక్షిగా సోమయాజి. సోమయాజి కాదు. ఆ. సోమయాజి అనగా కతువులు యాత్రలు చేయును కానీ సోమయాజి కాదు. అవును. త్రినేత్రధారి. త్రినేత్రధారి 3 కందులు ఉండును గాని శివుడు కాదు. నకటో 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 నవే నహ. మేఘము కాదు కొండ కాదు. దీని భావం కానీ దీని అర్థం ఏంటో చెప్పు మిత్రమా. మిత్రమా చెప్పమందువా టెంకాయ అన్నమాట. ఏమిటి మిత్రమా? కొబ్బరికాయ. దీని భావం అంతా టెంకాయ, కొబ్బరికాయ. అవును అన్నన్న ఈ టెంకాయ నా బుర్రకాయనే బతా చేసింది కదయ్యా. చూడు మిత్రమా, నేను ఇప్పుడే వెళ్ళి ఈ మొక్క దాని చెవిన వేసి వచ్చేదాను. నేను వచ్చేదానుక నీకు వచ్చినట్టు దీని అర్థమంతయు టెంకాయ, కొబ్బరికాయ. పొరపాటు వంకాయ అంటే నా పంప. ఆహా, సాయం సమయం ఎంత సమోదకముగా ఉన్నది. చల్లని పిల్లగాలును చక్కగా విచ్చిన వెళ్ళడదయ్యా. కోటీశ్వరులు కొంపజిత్తులు లెక్క పెట్టే చింతమని నీవు చెప్పిన శ్లోక భావం కానీ నా వెంట చక్కగా వచ్చేదయ్యా. ఎంత పని చేసినావు. ఒక వేషాన్ని ఇక్కడ తీసుకొచ్చుంటే భవ్య మాతములు. అది గారు మిత్రమా, దానికేవో కొన్ని సందేహములు కలబట్ట అదే ముందు దారి తీరినప్పుడు అడ్డుట కలవిగా బయటికి వచ్చింది. సరే గత జల చేదు బంధనం ఎందుకో లోనికి తీసుకుని అటులే అటులే. జగన్మోహన్ ఆకారము ఇది కలికయా లేక చక్కదనముల కలికయ. సాధ్యం చేసిన నా సాహసను మన్నింతురు కాక. దానికి నీవు పండితురాలు పామురాలు పర్వాలేదండి, నేను కూర్చుంటకు రాలేదు. నాకు కొన్ని సందేహమ్మకలు, అవి మీ వల్ల నేను తీర్చుకొని వచ్చి తిని. అట్లయినా అవశ్యంగా వివరించము. అదే కదా నా భాగ్యము. అన్నిటికంటే చిత్రమైనది ఈశ్వర నివాసం, అత్యంత సుందరమైనది ప్రకృతి, అత్యంత భయంకరమైనది సంసారము, అత్యంత సులభతరమైనది అన్యులకు సలహా చెప్పుట, అత్యంత కష్టసాధ్యమైనది తన తప్పు తాను తెలుసుకొనుట, పాపములని పరిహరింపచేయనది పశ్చాత్తాపం. మహాభాగ మహాభాగ భాగ్యవశము నా ప్రశ్నలకు ఉత్తరము చెప్పగలిగాను. మరలా ఇంతకాలం కూడా చూడగలిగితే మీ అద్వితీయ పాండిత్యములకి నేను ఏమీ చూడడం తెచ్చుకోను. ఈ అంగుళీక తప్ప మీరు కాదనక మిత్రమా, బండి సప్పుడైనట్టుంది నాన్న.
గారు వచ్చారా? నిలిచిన మంత్రం అట్లయినా చింతామణి పెద్దతాళ్ళు తీసుకుని పొమ్ము, నేను ఎదురుపోయి నాన్నగారిని కలుసుకునేసాను. అట్లా మిత్రమా, చింతామణి జాగ్రత్తగా నేను జాగ్రత్తగా తీసుకెళ్తాను ఆయన. మీ నాన్నయ్య బాబు చింతామణి, నువ్వు చెప్పిందేంటి, చేస్తుందేంటి? ఏం జరిగిందండి? ఏమిటేమిటి? మీ చూపులో మీ బాలకము చూస్తుంటే నా గుండె గుబేలు మనసున్నది. ఏమండి, ఏమండి? ఇది అంతా ఆయన దగ్గర ఉండే 40 లక్షల కోసమే. అంతేనా? నా ప్రేమ మీకు తప్ప వేరే వాళ్ళకి ఎవ్వరికి సొంతం కాదండి. చేతిలో మాట, చేతిలో చెయ్యేసి చెప్పు. చేతిలో చెయ్యేసి చెప్తున్నారండి. నా ప్రేమ మీకు తప్ప ఎవ్వరికి సాధ్యం కాదు. చేతిలోన చెయ్యేసి చెప్పేయనా, ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయనా, నన్ను వీడని జగజీవని. అమ్మో, నా మిత్రుడు మహాపండితుడు అనుకున్నాను. మిత్రమా మిత్రమా అని అంటూనే ఉన్నాడు, ఒక నేత్రం వేస్తూనే ఉన్నాడు. ఇక నాకు ఆ సత్రమే గతీయమో. అందుకే అన్నారు పెద్దలు, ఎంత వారలైనా కాంతాదాసులేనని. నా మిత్రుడు అంటే భీముల